హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. తిరుమల వ్లాగ్స్ అయితే కంటిన్యూగా అయితే చూస్తున్నారు కదండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిన్న తిరుపతి దర్శనానికి వెళ్ళే వరకు అయితే వీడియో అనేది అయితే అప్లోడ్ చేశానండి. ఇంక ఈరోజు అయితే దర్శనం నుంచి వచ్చాక అయితే కంటిన్యూషన్గా వీడియో అయితే చూసేయండి. తిరుమల పుష్కరిణి వరకు, పుష్కరిణి అండ్ లడ్డూలు అయితే ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు అయితే చూసేయండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది వీడియో. ఇదంతా తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చాకండి. ముందైతే ఫోన్ అయితే రిసీవ్ చేసుకోవటానికి అయితే వెళ్ళాను. ఫోన్ తీసుకొని వచ్చాక ఇంకా లడ్డు కౌంటర్కి అయితే వెళ్తున్నామండి, లడ్డూలు తీసుకోవాలి అని. తిరుమల వ్లాగ్స్ ఇప్పటివరకు అయితే ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా లడ్డూల కోసం అయితే బయలుదేరాము. ఇంకా అన్నయ్యని సాయిని అయితే ఒక చోట అయితే కూర్చోబెట్టామండి. అప్పటికే మేము బయటికి వచ్చి ఈ ఫోన్లు అవి తీసుకురావటానికి మళ్ళీ అందరం ఎందుకులే అని చెప్పి వాళ్ళిద్దరిని అయితే ఒక చోట కూర్చోబెట్టి మేమైతే లడ్డూలకి ఫోన్ అయితే రెండింటికి కలిపి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఫోన్ అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు లడ్డు కౌంటర్కి అయితే వెళ్తున్నాము. టోకెన్ ఇస్తే టోకెన్కి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారండి. ఇంకా మిగతాయి మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా మనీ ఇచ్చి తీసుకోవటమే. నాకైతే 2 లడ్డూలు అయితే ఫ్రీగా ఇచ్చారండి. సాయికి ఏజ్ లేదు కాబట్టి సాయిది అయితే లడ్డు రాలేదు. ఇంకా 2 లడ్డూలతో పాటు నేను మళ్ళీ ఒక 4 అయితే కొనుక్కున్నానండి. ఇదంతా లడ్డు కౌంటరు. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మే నెల కదా, సమ్మరు ఎక్కువ రష్గా ఉంటుందేమో అన్నట్టు భయపడ్డాం కదా, అదేమీ లేకుండా దర్శనం చాలా తొందరగా జరిగిందండి. అదొకటి. ఎక్కువసేపు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువసేపు వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూసినట్టయితే అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఏ ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా, అసలు రష్ కూడా లేదండి. ఇన్నేళ్లలో ఫస్ట్ సారి రష్ లేకుండా చాలా దగ్గరగా చూసింది వెంకటేశ్వర స్వామిని అయితే. చాలా బాగా దర్శనం అందింది అని అయితే అనుకున్నాను. అలాగే ఇదంతా లడ్డు కౌంటర్కి వెళ్ళే దారండి. లడ్డూల కోసం మళ్ళీ మేము మార్నింగ్ కూడా, ఇప్పుడేమో నైట్ అయితే దర్శనం అయ్యాకైతే ఒకసారి అయితే వచ్చామండి లడ్డూల కోసం. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా వచ్చాము. ఎందుకు వచ్చాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. కాకపోతే మళ్ళీ లడ్డూలకి వచ్చినప్పుడు టోకెన్ లేదు కాబట్టి ఇవ్వము అని చెప్పి అయితే అన్నారు. అది కూడా ఎందుకు ఏంటి అనేది అయితే రేపటి వీడియోలో కంటిన్యూషన్గా అయితే చూడండి, ఖచ్చితంగా చెప్తానండి. టోకెన్స్ అని చెప్పాను కదా, అవే టోకెన్స్ అండి. మనకి ఫ్రీ దర్శనం. మనం అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి టోకెన్స్ ఇచ్చారు. ఆ దర్శనానికి అయితే మనం వెళ్ళలేదండి. ఆ రోజు ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఒకప్పుడు ఫ్రీ దర్శనం అంటే చాలా భయపడే వాళ్ళం. దర్శనం ఎన్ని గంటలకు జరిగిద్దో ఏంటో అనేది అయితే ఇప్పుడు దాదాపుగా ఫ్రీ దర్శనమే చాలా త్వరగా అయితే అవుతుందండి. చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళైతే ముందైతే లడ్డూలు తీసుకున్నాము. లడ్డూలు తీసుకునేటప్పుడు ఆ క్యూ లైన్ చూపిద్దాం అనుకొని మర్చిపోయానండి. తర్వాత లడ్డూలు తీసుకున్నాక ఒక 5 మినిట్స్ కూర్చున్నాక అప్పుడైతే వీడియో అయితే తీసానండి. నాకు మా అన్నయ్యకి తీసుకున్నాము లడ్డూలు. మా అన్నయ్యకి అయితే ఒక్కడే కాబట్టి ఒకటే ఫ్రీ వచ్చింది. మేము ఇద్దరం చాందిని నేను కాబట్టి 2 లడ్డూలు ఫ్రీగా వచ్చినాయి. ఒక 4 అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నామండి. ఇంకైతే ఇదంతా లడ్డూలు కౌంటర్ అండి. అక్కడ కూడా టైమింగ్స్ ప్రకారం అనుకుంటా మాకిచ్చిన వాళ్ళైతే మాతో లాస్ట్ అని చెప్పి ఇంకా టైం అయిపోయిందమ్మా వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. మా తర్వాత అయితే అక్కడ డ్యూటీల ప్రకారం టైమింగ్స్ ప్రకారం అనుకుంటా ఇంకైతే లడ్డూలు తీసుకొని అయితే ఇంకైతే బయలుదేరాము. ఇంకా బయలుదేరి సరే వచ్చే దారిలోనే కదా పుష్కరిణి తిరుమల అని చెప్పి, అది కూడా తిరుమల పుష్కరిణి కూడా ఘాట్ కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా అయితే చూసాము. ఆ టైంలో కూడా మాకు తెలిసి మేము లడ్డూలు తీసుకొని ఫోన్లు తీసుకొని లడ్డూలు తీసుకునేసరికి 12 దాచింది. ఆ టైంలో కూడా స్నానాలు చేసేవాళ్ళు చాలామంది అండి తిరుమల పుష్కరిణిలో. ఆ టైంలో కూడా అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. లడ్డూలు తీసుకునేసరికి ఏదో తెలియని ఆనందం అండి. అయితే అవును,
చాలా బాగా అనిపించింది. ఇంకా లడ్డూలు తీసుకున్నాకైతే ఇంకా ఇదంతా తిరుమల పుష్కరిణి ఘాట్ అండి. ఆ టైంలో కూడా స్నానాలు చేసేమంది చాలామంది. ఇదంతా తిరుమల పుష్కరిణి. ఇదంతా నైట్ వ్యూ అండి. మార్నింగ్ వ్యూ కూడా ఒకసారి అయితే చూపిస్తాను రేపటి వీడియోలో. అయితే కంటిన్యూషన్గా చూసేయండి. మళ్ళీ ఎందుకు వచ్చామో, తిరుమల లడ్డూలు అయితే మళ్ళీ ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేది అయితే రేపటి వీడియోలో అయితే చెప్తాను. కాకపోతే వాళ్ళు లడ్డూలు ఇవ్వనన్నారు. మళ్ళీ ఎలాగిచ్చారో ఏంటో అనేది అయితే చివరి వరకు అయితే రేపటి వీడియోలో అయితే చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంక ఇదంతా తిరుమల పుష్కరిణి ఘాట్ అండి. తిరుమల వెళ్ళాము అంటే మనం ఏం చూడాలో, ఎక్కడెక్కడ ఏం చూడాలో ఏంటో అనేది అయితే నాకు తెలిసి ప్రతి ఒక్కటి ఆ ఏడుకొండల వాడే తీసుకెళ్తాడండి. మీరు ఇది చూడండి, ఇది చూడండి అన్నట్టయితే నాకైతే అలానే అనిపించింది. చాలా బాగా దర్శనానికి కానీ ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా, ఫుడ్కి కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయితే జరిగింది. అన్న ఇటు నుంచి దగ్గరేనన్న సప్తగిరి. కాకపోతే అప్పటి వరకు అయితే అన్నదానానికి వెళ్ళే అంత టైం అయితే మాకు రాలేదండి. మేము బయటే తిన్నాము. వెళ్ళేటప్పుడు ఇంకా రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉంది కదా, రేపు ఆఫ్టర్నూన్ లోపల అన్నదానం అయితే ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. ఇంక ఇదంతా వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ అయితే కొడతాం కదండి, ఆ ప్లేస్ అండి ఇదంతా. వీడియోస్ ఇలాగే తిరుమల వీడియోస్ అయితే ఇలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వరకు అయితే వీడియో అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఒకటి కొంచెం ఏదన్నా తినేసి అయితే ఇంకా రూమ్కి అయితే బయలుదేరామండి. కంటిన్యూషన్ వీడియో అయితే రేపు వస్తుంది, చూసేయండి. బాయ్.